రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త బీసీ బిల్ అమెండ్మెంట్ 42% రిజర్వేషన్ బిల్ ని తీసుకువచ్చారు. ఆ బిల్ ఏంటి, దానిని ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చారు, ఆ బిల్ వల్ల తెలంగాణ బీసీ ప్రజలకు లాభం ఏంటి, బీసీ బిల్ హైకోర్టు స్టే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మనం బీసీ బిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బీసీ బిల్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన వర్గాలకి సంబంధించిన చట్ట సవరణ బిల్లు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ రిజర్వేషన్ లేదా స్పెషల్ అవకాశాలు ఇవ్వడానికి చట్టపరమైన ఆధారం కల్పిస్తుంది. మార్చి 17న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం ఈ బిల్ ని అమలు పరిచేందుకు జీవో 9ను జారీ చేసింది. ఇటీవల బీసీ బిల్ ఎందుకు చర్చల్లోకి వచ్చింది తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించి బిల్లుని అసెంబ్లీలో ఆల్ పార్టీ సమక్షంలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అంటే ప్రధాన పార్టీస్ అయిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. తెలంగాణ బీసీ బిల్ మొదట ఏ సభలో ఆమోదం పొందిందో తెలుసుకుందాం. మన ఇండియాలో కొన్ని రాష్ట్రాలకు 2 సభలుంటాయి. అవి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అసెంబ్లీని లోవర్ హౌస్ అని, లెజిస్లేటివ్ కౌన్సిల్ ని అప్పర్ హౌస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్ అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది హౌస్ గా, కేసీఆర్ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా లోవర్ హౌస్ లో ఉంటారు. వీరు కామన్ పీపుల్స్ నామినేటెడ్ చేసే ఎమ్మెల్యేస్. అండ్ ఆల్సో లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మెంబర్స్ ని కామన్ పీపుల్ కాకుండా స్పెషల్ కేటగిరీ పీపుల్స్ ఓట్ కాస్ట్ తో ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, టి జీవన్ రెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, సురభి వాణి గారు, వీరిని గ్రాడ్యుయేట్స్ తమ ఓట్ కాస్ట్ తో ఎన్నుకోవడం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ద్వారా ఎమ్మెల్సీస్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. మెయిన్ టాపిక్ లోకి వస్తే, ముందుగా తెలంగాణ బీసీ బిల్ లోవర్ హౌస్ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. తర్వాత అప్పర్ హౌస్ అయిన లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఆమోదం పొందింది. తర్వాత ఈ బిల్ ని గవర్నర్ ఆమోదానికి పంపితే అక్కడ 6 months వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్ గా ఆమోదం పొందింది. అంతా స్మూత్ గా జరుగుతున్న సమయంలో ఈ బీసీ రిజర్వేషన్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎవరు పిటిషన్ వేశారు అంటే బి మాధవరెడ్డి. ఇతను రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు. అండ్ ఆల్సో బి రమేష్ గారు బీసీ రిజర్వేషన్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్స్ ని అన్నిటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుందాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మరియు జస్టిస్ జిఎం మొహిముద్దీన్ సమక్షంలో విచారణ జరిగింది. ఇక్కడ పిటిషనర్ల వాదన ఏంటంటే, రిజర్వేషన్ 50% పరిమితిని మించకూడదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘించబడ్డాయి. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ మరియు న్యాయమూర్తి జిఎం మొహిముద్దీన్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును 3 గంటల పాటు విచారించింది. కోర్టు విచారణలో ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్ తన వాదనలు వినిపించారు. దీనిని నోటిఫై చేసినట్లుగానే పరిగణించాలని కోరారు. కానీ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు, ఈ బిల్ను పబ్లిక్ గజెట్ లో అధికారికంగా ప్రచురించారా లేదా సాధారణ ప్రజలకు తెలియజేశారా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఇలా సమాధానమిచ్చారు. ప్రభుత్వం చేసిన ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిపై డోర్ టు డోర్ సర్వే నిర్వహించిందని, ఆ సర్వే ఆధారాలతోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిందని తెలిపారు. బీసీలు రాష్ట్ర జనాభాలో సుమారు 57.6% ఉన్నారని కూడా కోర్టుకు తెలియజేశారు. పిటిషనర్స్ తరపున సీనియర్ కౌన్సిల్ మయూర్ రెడ్డి వాదించారు. ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలను 2021 ఆధారంగా తీసుకుంది. కానీ ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ కోసం 2011 జనాభా లెక్కలనే ఉపయోగించింది. అది ఈక్వల్ జస్టిస్ కి విరుద్ధమని కోర్టుకు తెలియజేశారు. అంటే ప్రభుత్వం ఒక వర్గానికి కొత్త జనాభా లెక్కలు తీసుకొని మరొక వర్గానికి పాత లెక్కలు తీసుకోవడం అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అండ్ ఆల్సో ఇంద్ర సావ్ని కేసు, అంటే మనకు తెలిసిన మండల్ కమిషన్ కేసు 1992. ఈ కేసు జడ్జిమెంట్ భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు స్పష్టమైన లిమిట్స్ ని, మార్గదర్శకాలని ఇస్తుంది. ఈ కేసులో మొదటగా 50% రిజర్వేషన్ పరిమితి కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని కోర్టు స్పష్టంగా తెలియజేసింది. రెండవది క్రిమి లేయర్ అనే కొత్త రూల్ ని తీసుకువచ్చింది. దీంతో సామాజిక వెనుకబడిన వర్గాల్లో ఉన్న ధనికులు, విద్యావంతులు రిజర్వేషన్ల ప్రయోజనాలకు అర్హులు కారని తెలియజేసింది. థర్డ్ వన్, కోర్టు పదోన్నతుల్లో రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అంటే రిజర్వేషన్ మొదట నియమానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ తీర్పు భారతదేశంలో రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేసింది. తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలు 50% పరిమితిని మించాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తమ రాష్ట్ర రిజర్వేషన్ చట్టంలో 60 to 70% వరకు రిజర్వేషన్ ఇచ్చాయి. దీని వలన మళ్లీ కొత్త చర్చలు, కోర్టు విచారణలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక పరిస్థితుల్లో 50% పరిమితిని దాటవచ్చని వాదించాయి. సుప్రీంకోర్టు చాలాసార్లు ఈ పరిమితిని రాజ్యాంగ సమతుల్యాన్ని కాపాడేందుకు అవసరమని స్పష్టంగా చెప్పింది. అంటే రిజర్వేషన్ ద్వారా సామాజిక న్యాయం ఇవ్వడం ఎంత అవసరమో అదే సమయంలో సాధారణ వర్గాలకు
అవకాశాలు ఇవ్వడం కూడా అంతే అవసరమని ఈ తీర్పు గుర్తు చేస్తుంది. మరుసటి రోజు విచారణలో ఏం జరిగిందో తెలుసుకుందాం. హైకోర్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తాత్కాలిక స్టే ఆర్డర్ జారీ చేసింది. దీంతో 42% రిజర్వేషన్ జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.